ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కాల సర్ప దోష నివారణ కోసం ఎటువంటి పరిహారాలను లేదా నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ దశమి రాత్రి 2:51 వరకు, నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:33 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, రవి శుక్ర కేతువులు సింహంలోను, బుధుడు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు మీకు పోవటం కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మీరే రాజీనామాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని కూడా గ్రహించాలి. స్నేహితులతోటి మీకు మాట పట్టింపులుండటం, లేదా మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారని అనుకుంటూ మీరు ఉద్యోగ వ్యాపార ఇతర వృత్తులకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ రంగాలలో ఉన్న, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తున్నా మీరు తప్పనిసరిగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త మాత్రం వహించాలి. అలాగే ఆటుపోట్లు ఎదుర్కోవడానికి కూడా మీ శక్తి సామర్థ్యాలను మీరు కనబరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కోపావేశాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు కోరిన విధంగా ఉద్యోగంలో, వ్యాపారంలో, అలాగే ఇతర వృత్తులలో మార్పులు చేర్పులు కలగటం లేదనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకోకుండా మీ పనులు మీరు స్వతంత్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం, ఆపరేషన్స్ లాంటివి ఉండటం, వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు అధికంగా ఉండటం నిరాశను కలిగిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా వీరి యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దీని గురించి కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మీ సంతానం దాన్ని హర్షించకపోగా మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీని వలన మీకు మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు వీరి యొక్క అన్నదమ్ములతోటి లేదా వీరి యొక్క సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ప్రతి పనిని ప్రయత్నపూర్వకంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు.
ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాల గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి కూడా వ్యాపార నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం భాగస్వాములతోటి ఆర్థికపరమైన విషయాలలో వాదోపవాదాలు ఉండే అవకాశాలుంటాయని గ్రహించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే ఎటువంటి లావాదేవీలు అయినా సంతకాలు, ప్రామిసరీ నోట్ సంతకాలు ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే నెమ్మదిగా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలని సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామితోటి కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, అలాగే నూతన వ్యాపారాలు, పెట్టుబడుల వలన ఇబ్బందులకి గురి కావటం, దీంతో పాటు వీరి ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు నిర్ణయాలు తీసుకోకపోవటం వలన మీరు కొంత ఆర్థికంగా నష్టాన్ని కూడా చూస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్నేహితులతోటి, బంధువులతోటి మీకు తగువులు కానీ వాదోపవాదాలు కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ సింహరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఉద్యోగంలో వీరికి మార్పులు చేర్పుల కోసం వీరు ప్రయత్నం చేస్తారు. అలాగే వీరి మాటకు విలువ తగ్గిందని వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరి మాటకి విలువ పెరగాలి అని వీరు ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సింహరాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ముఖ్యంగా అనుకున్న పనులన్నిటినీ కూడా నెమ్మదిగా పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. మీరు ప్రతి పనిని ఎంత ఆలోచించి చేసినా ఆ పనులు సానుకూలంగా పూర్తి కావట్లేదు అని మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు, అలాగే దాన ధర్మాలు, దీంతో పాటు కొంతవరకు పుణ్య నదుల స్నానం ఆచరించటం ఇవి మీరు ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతున్నా వాటికి సంబంధించి మీరు కొత్తగా రుణ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తారు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీకు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు ప్రత్యేకించి కుమారస్వామి వారి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వాదోపవాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ముఖ్యంగా కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు మీ శ్రేయోభిలాషుల నుంచి లేదా మీ బంధుమిత్రుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. మొత్తం మీద అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనో, లేక ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదనో,
మీలో నిరాశ మాత్రం కనపడుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు లేదా వారి వలన మోసపోవటం, అలాగే వారి వలన అవమానాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారవుతూ ఉంటారు గనక జాగ్రత్త వహించాలి. ఇక మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీకు వాహనాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక తులారాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీ సంతానం నుంచి మీరు దూరంగా ఉండే అవకాశాలు కానీ లేకపోతే మీకు ఆ సందర్భాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క వైవాహిక జీవితము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము ప్రతి విషయం గురించి కూడా మీరు ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అనేది అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని అర్చించటం వలన వీరికి సకల శుభాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆలోచనలకి తగినట్టుగా మీ ఆచరణ ఉంటుంది. అలాగే మీరు ప్రతి పనిని కూడా ధైర్యంతో, సాహసంతో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే దైవ చింతన అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో చక్కటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ధనుర్రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యముతో పాటుగా వీరి సంతానం గురించి వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది ఉన్న చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడల్లా మీరు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసి మదన పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినట్టుగా మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి గనక మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనుర్రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కష్టానికి సంబంధించి ప్రతిఫలాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే చిన్న చిన్న విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరకంగా శ్రమ ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. వీటితో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నదీ స్నానాలు, అలాగే పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు చాలా విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని గ్రహించాలి. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, నూతన స్నేహితులు, బంధువులని కలవటము, అలాగే వారి వలన ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను వహించాలి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు కలిగే అవకాశం గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, అనాలోచితంగా అనే మాటల వలన
మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు లేదా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. వీటన్నిటితో పాటు ఖర్చులను అధిగమించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగించాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు మార్పులు చేర్పులు కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలకి వెళ్ళటం ఇలాంటివి వీరికి ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వృధా ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. కుంభరాశి వారు మాత్రం ఈరోజు వీరాంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తారు. పొదుపు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. అధిక ఖర్చులను దాటేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తారు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగా ఉండటం, దీంతో పాటు వ్యాపారస్తులకి నెమ్మదిగా మార్పులు లభించటం, రాతకోతలు కానీ లేకపోతే భూ సంబంధమైన వ్యాపారాలు, లిటిగేషన్లు, అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేటు వీటికి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు కానీ వృత్తులు కానీ ఉంటాయో వీళ్ళందరికీ కూడా చిన్న చిన్నగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద నెమ్మదిగా మార్పులు కనిపించటం, ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి వైపుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం మీనరాశి వారు మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఒక అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉన్నప్పుడు కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ కాలసర్పదోషం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కాలసర్పదోషము మొత్తం 12 రకాలుగా ఉంటుంది. 12 రకాల కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసే శక్తి జమ్మి చెట్టుకు ఉంటుంది. 43 రోజుల పాటు ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి 44వ రోజు జమ్మి చెట్టు సమీపంలో గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినట్లయితే 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాలసర్పదోషాలన్నీ పోగొట్టే శక్తి మానసాదేవికి ఉంటుంది. మానసాదేవి స్తోత్రాన్ని పఠించిన లేదా ఓం అస్తీకమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః అనే మానసాదేవి నామాలు స్మరించుకున్నా కూడా కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రాగి లోహంతో తయారు చేయబడిన నాగ ఆభరణాన్ని పరమశివుడికి శివాలయంలో సమర్పించడం ద్వారా కూడా కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకుముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా మార్చుకుని ఆ ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు. తీరా కొంత దూరం వెళ్ళిన తరువాత రథానికి ఇరుసు విరిగిపోతే రథం ఆగిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఆదౌ పూజ్యో గణాధిప, నా కొడుక్కి నేనే వరం ఇచ్చాను, విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను. నేను ఆయనని పూజించలేదు. కొడుకైనా కూడా ధర్మమే.
చెయ్యవలసిన పని చెయ్యాలి. నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను. అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్ళీ ఈ రథం కదులుతుంది అని వెంటనే విఘ్నేశ్వరుడిని నేను మీతో మనవి చేశా కదూ, పసుపు ముద్ద అక్కడ పెడితే అదే విఘ్నేశ్వరుడు. పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే రథం మళ్ళీ కదిలింది. కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది. ఇప్పటికీ ఒకప్పుడు పరమశివుడు రథం ఎక్కి వెడుతున్నప్పుడు ఆ రథం యొక్క ఇరుసు ఎక్కడ విరిగిపోయిందో ఆ పట్టణం ఇప్పటికీ ఉంది. అది చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతం ఉంది ద్రవిడ దేశంలో, తమిళనాడులో. ఆ చెంగల్పట్టుకి దగ్గరలో దాన్ని ఇరుపక్కం అంటారు, ఇరుసు విరిగిపోయినటువంటి పట్టణము అని. ఆ పట్టణంలో ఇప్పటికీ పరమశివుని యొక్క రథం విరిగిపోయినటువంటి క్షేత్రము అని పిలుస్తారు. అది ఒకప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది ఆ ఊళ్ళో. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో రామేశ్వరంలో శంకరాచార్యుల వారిని 4 శిష్యుల్ని ప్రతిష్ఠ చేయడం కోసమని రాజస్థాన్లో పాలరాతి విగ్రహాలు తయారు చేయించి ఒక పెద్ద వాహనం మీద పెట్టి రామేశ్వరం పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ వాహనం ఈ ఇరుపక్కం మన క్షేత్రం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఇరుసు విరిగిపోయింది. అప్పుడు శివుడి యొక్క రథానికి విరిగిపోయింది. ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారి మూర్తిని పట్టుకుని వాహనం వెళుతుంటే మళ్ళీ అదే పట్టణం దగ్గర ఇరుసు విరిగిపోయింది. వెంటనే కామకోటి మఠానికి తెలియచేశారు, ఇరుసు విరిగిపోయింది ఎలాగా అని. మహాస్వామి వారు అన్నారు, ఇప్పుడు ఆ మూర్తుల్ని కిందకి దింపడం కుదరదు, 108 కొబ్బరికాయలు కొట్టండి. 108 కొబ్బరికాయలు కొడితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో ఒక చమత్కారం ఉంది. మిగిలినటువంటి దేవతలు ఎవరికైనా సరే కొబ్బరికాయ కొట్టేటప్పుడు లోపలికి తీసుకెళ్ళి అర్చకుడికి ఇస్తాం. అర్చకుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టిన తరువాత ఒక చెక్క దేవాలయాల్లో ఉంచుతారు, ఒక చెక్క మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం. విఘ్నేశ్వరుడి విషయంలో ఆయన ఎప్పుడైనా చాలా ఇష్టపడ్డాడనుకోండి, నాకు కొబ్బరికాయ కొట్టమని కబురు చేస్తాడు. ఇదో విచిత్రం తెలుసా మీకు? నాకు కొబ్బరికాయ కావాలి అని అడుగుతాడు. ఎవరి పట్ల ఆయన ప్రీతి పొందాడో వాళ్ళకి కబురు వస్తుంది, నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడుగుతాడు. నాకు కొబ్బరికాయ కొట్టమనండి అని అడిగాడు అంటే ఆయన చాలా ప్రీతి చెందాడు అని గుర్తు.